విషయం ఏంటంటేనండి, రాష్ట్రం మొత్తం కూడా ఒక అంశం మీద అయితే కనుక నడుస్తుంది ప్రజెంట్. రాష్ట్రం మొత్తం కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అది అంటే రాయలసీమకి ద్రోహం చేసింది ఎవరు? ఒక్క మాటలో చెప్పాలంటే గనక. ఎందుకనంటే గనక ఈ అంశం ఎందుకొచ్చింది? రాయలసీమకి ద్రోహం చేసింది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారా? లేదా చంద్రబాబు నాయుడు గారా? అనంటే అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే కనుక ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ పనులు నిలిపివేశారంట ప్రస్తుతం. దాని గురించే కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ఇంకా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం వెళ్ళి ఆ ప్రాజెక్టు పనులన్నింటిలో కూడా కొన్ని వీడియోలు అయితే బయటెట్టారు వాళ్ళు. ఇదిగో ఇలా జరిగింది, ఎక్కడి వరకు జరిగింది, ఇది యథార్థం అని కొన్ని వీడియోలు అయితే బయటపెట్టారు. కాబట్టి రాయలసీమకి ద్రోహం చేసింది ఎవరు అని చెప్పే ముందు అసలు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి కొంచెం మాట్లాడాల్సింది ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొన్ని వీడియోలు అయితే బయటపెట్టారు. ఆ వీడియోలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలు పెట్టబోతున్నాం. దాంట్లో ఎలాంటి అవ్వలేదు. కొంచెం లెంత్ అయినా కానీ ఓపిక చేసుకుని చూడండి. అసలు విషయం ఏంటనే తెలుస్తుంది మీకు. ఎవరికి ద్రోహం చేశారు, రాయలసీమను నట్టేట ముంచేసింది ఎవరు, ఏంటనేవి కొన్ని వాస్తవాలు వీడియోల ఆధారంగా మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయని చెప్తాను. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఎక్కువ మందికి నిజమేంటో తెలియాలంటే మీ బాధ్యతగా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనేది 2020 మే 5న దానికి ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాటలో చెప్పాలంటే అంతకు ముందు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడు అని పిలిచేవారు. కానీ రాయలసీమ ప్రాజెక్టు కోసం అంటే ఏదైతే అది కొన్ని విషయాలు కొన్ని అంశాల్లో మాత్రం ఎలా అంటే 2020 మే 5న శ్రీకారం చుట్టిన తర్వాత రాయలసీమలో ఎందుకులా కారణం అంటే రాయలసీమ అంటేనే నీళ్లు లేక అతలాకుతలం అయిపోయేటటువంటి ప్రాంతం, అది కరువు ప్రాంతం అని చెప్పాలి. అలాంటి రాయలసీమకి నీరు ఇస్తే కనుక జలసిరులు రాయలసీమకి వెళ్తే ఖచ్చితంగా రత్నాలే పండుతాయి అనే ఉద్దేశంతో రాయలసీమలో 9.6 అంటే సుమారు 9 లక్షల పైబడి లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇది జగన్ గారి ఉద్దేశం కాబట్టే ఆనాడు శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఇంకో మాట చెప్పాలి ఇక్కడ. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుకున్నప్పుడే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు, ఆయన హయాంలోనే పోతిరెడ్డిపాడు ఏదైతే పోతిరెడ్డిపాడు ఉందో ఆ పోతిరెడ్డిపాడు కాబట్టి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకి అప్పట్లో పెంచిన సంగతి చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు 44,000 క్యూసెక్కి పెంచితే దాన్ని జగన్ గారు వచ్చిన తర్వాత 80,000 క్యూసెక్కి పెంచారన్న మాట చాలామందికి తెలియదు. పోతిరెడ్డిపాడు ఏదైతే హెడ్ రెగ్యులేటర్ ఉందో దాని విషయం మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోవడానికి ప్రధాన కారణం జగన్ గారు అని టీడీపీ నాయకులు మాట్లాడుతున్న మాట. కాబట్టి దీనికి రాయలసీమ మోసం చేసింది, ద్రోహం చేసింది జగనే అని అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఎవరు మోసం చేశారు ఎవరంటే కనుక అసలు శ్రీకారం చుట్టిందే జగన్ అయినప్పుడు ఇంకా మోసం చేసే ఉద్దేశం రాయలసీమకి జగన్ గారికి ఎందుకు ఉంటుంది అనేది ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ నేను అడిగేది. కాబట్టి అప్పట్లోనే జగన్ గారి హయాంలోనే శ్రీకారం చుట్టడం జరిగింది 2020 మే 5న అయితే కనుక అప్పట్లో కొంతమంది అంటే మాట్లాడుతున్న మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే తమ మనుషులతోటి ఒక పిటిషన్ వేయించారు ఎన్జిటిలో అని మాట్లాడుకుంటారు ఇప్పుడు కూడా. అది వేయడం వల్ల 2020 మే 20న ఎన్జిటిలో పిటిషన్ వేయడం వల్ల పనులు ఆపేయమని చెప్పేసి వెంటనే ఉత్తర్వులు రావడం జరిగింది. పనులు ఆపేయమంటే జగన్ గారి గురించి తెలిసిందే మీకు, మంచి జరుగుతుంది 10 మంది కంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ కోర్టులే చెప్పని హైకోర్టులే చెప్పని ఇది టైప్ అయితే కాదు, అది చాలా మటుకు చూసాం మనం. కాబట్టి చెప్పినా సరే దాన్ని పక్కన పెట్టి 2024 వరకు ఆ పనులు కంటిన్యూ చేస్తానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మార్చి 2024 నాటికి ఇంచుమించుగా 87% పనులు అయితే కనుక పూర్తి చేశారు. అర్థమైంది మీకు? ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు, అసలు ఈ తంతంతా ఎందుకు వచ్చిందిరా, అసలు దేని గురించి వచ్చింది, అసలు పనులు ఎందుకు ఆపేశారు, చంద్రబాబు నాయుడు గారికి ఆ పనులు ఆపేడితే కలిసి వచ్చేది ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటే కనుక మీరు ఇక్కడ ఒక వీడియో చూడాలి ఖచ్చితంగా. ఏంటి ఆ వీడియో అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి వీడియో ఒకటి చూడాలి. నేను కట్ చేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో పెడతాను, ఒక్కసారి కట్ చేసి. నేను సూటిగా చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల
మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజం నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి. మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 టీఎంసీల పర్ డే దోపిడీని ఆపించి చర్చల పేరు మీద ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు ఒక కొలికి పట్టుకొచ్చిన అధ్యక్ష. ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్ట్ అని అభ్యంతరం నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజం నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి. మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 టీఎంసీల పర్ డే దోపిడీని చూశారు కదండి, విన్నారుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. నిజంగా ఇవి ఎక్కడో దారిని పోయేటప్పుడు మాట్లాడటం కాదు, వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి నిజం. ఇది చీకటి ఒప్పందం అని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. నిజమేనేమనిపిస్తుంది నేను విన్న మాటలను బట్టి చూస్తే కనుక. మీలో చాలామంది ఉన్నారు కదా, ఆయన మాట్లాడిన మాటలేంటి, తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధి కృషితోటి ఉంది, దాని నిమిత్తం నేను చెప్పకూడదు కానీ చెప్తున్నారు అని ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే మాట్లాడాడు. చేశారు. ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపితేనే నేను మీతో మాట్లాడతాను, మిగిలిన ఏమని ఉంటే కనుక సక్రమంగా జరుగుతాయి, లేకపోతే జరగవు. ఇది అడగటం అంటారా, బ్లాక్మెయిల్ చేయడం అంటారా? ఏం జరిగింది చీకటి ఒప్పందంలో? ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటారా మాట, ఒక్కసారి నేను చెప్తాను. ఏమని ఆపితే వార్నింగ్ ఇస్తున్నట్టు ఇక్కడ లెక్క. కాబట్టి ఈ అన్నీ మీకు నాకు సత్సంబంధం ఎదరికెళ్ళాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపేయాలంటే ఆపేశారుగా, పనులు ఆపేశారుగా. దీని గురించి ఈ తంతంతా ఈయన మాట్లాడిన వ్యాఖ్యల వల్లే ఆపేశారు అధ్యక్ష. విన్నారుగా, క్లియర్ కట్గా మొత్తం చాంతాడంత సోది అవసరం లేదండి. సింపుల్గా ఒకటే ఒక మొక్క రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అడిగారు ఏమని, మిగిలిన పంచాయతీ అంతా తేలాలంటే ముందు మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయండి ఆ ప్రాజెక్టు అని అంటే వెంటనే ఆపేశారట. ఈయన స్వయాన ఆయన నోటితోటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలో రికార్డెడ్గా మీకు ఆల్రెడీ వీడియో పెట్టని వినిపించాను. అలా జరిగింది. ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా,
ఆపేశారులే అయ్యయ్య బాబు, ఆపేశారు. ఇప్పుడు దీన్ని ఏం ఒప్పందం అనాలి? రహస్య ఒప్పందం అనాలా, చీకటి ఒప్పందం అనాలా, లేదంటే ఒకరికొకరికి ప్రయోజనాలు వనగూరే ఒప్పందం అనాలా? కాబట్టి ఆ రకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసురుతూ మరీ చెప్తున్నాడు. ఆయన జరిగింది అది. తర్వాత ఏదైతే అసలు ఆఫ్ చేయమని ఎన్సీడీ చెప్తేనే జగన్మోహన్ రెడ్డి గారు లెక్క చేయకుండా 2024 అనుకుంటా, మార్చి 2024 కల్లా 87% పనులు పూర్తి చేసేసాడు. అసలు ఈ రాయలసీమ చేసుకున్న పాపం ఏంటో తెలియదు. కానీ నన్ను అడిగితే ఒకటే ఒక మాట, 2024 తర్వాత ఆయనే వచ్చుంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారే వచ్చుంటే కనుక ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవును. ఇది ఖచ్చితంగా డంకాపదంగా చెప్పొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకని అంటే కనుక 87% కంప్లీట్ అయిపోయింది, ఇంకా అక్కడ ఉన్నది కొద్ది శాతమే. కాబట్టి ఏదైతే 13%, 23% ఉందో అది ఖచ్చితంగా 13% ఉందో అది కంప్లీట్ చేసేది. నువ్వు రాకపోవడమే, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఆ ప్రభుత్వం రాకపోవడమే దానికి బ్యాడ్ టైం అని చెప్పాలి నన్ను అడిగితే కనుక. కాబట్టి అంతేకాదు, ఇంకో మాట చెప్పాలి మీకు, నిర్మాణ పనుల్ని అసలు ఎంతవరకు వచ్చింది, ఏమి అక్కడ మొదలెట్టారంటే ఆపేశారు, ఎన్జీటీ ఆపించేసింది అని చాలామంది టీడీపీ నాయకులు చాలామంది మాట్లాడతారు. నిమ్మల రామానాయుడు గారు కానీ వీళ్ళందరూ చాలామంది మాట్లాడతారు. వాళ్ళ వీడియోలు పెడతాను, వాళ్ళ వీడియోలు పెట్టక ముందు నేను ఒక వీడియో చూపించాను మీకు. నిర్మాణ పనులు మీలో చాలామంది చూసారో లేదో కానీ, నిర్మాణ పనుల గురించి వైఎస్ఆర్సీపీ సభ్యులు కొంతమంది, అంటే అలాగే కొంతమంది రైతులు, కొంతమంది రాయలసీమ ప్రతినిధులు, కొంతమంది వెళ్ళి పరిశీలించారు నిర్మాణాన్ని. పరిశీలించి ఆ వీడియోని బయట పెట్టారు. ఎంతవరకు వచ్చిందండి ఆ వీడియో నేను మీకు చూపించాలనుకున్నాను. ఖచ్చితంగా ఆ వీడియోని ఇప్పుడు పెడతాను, మీరు చూడండి. చూసిన తర్వాత ఇంకా ఉందా మాట్లాడుకుందాం. కట్ చేయండి, ఓకేనా? చూడండి ఒకసారి, ఆప్ చేసారి ఆ వీడియో పెడతాను. ఇప్పుడు అర్థమైందిగా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మార్చి 2024 నాటికే 87% పూర్తయ్యాయి పనులు అని అనడానికి ఆధారాలు ఉన్నాయా? వీడియో ఆధారాలతో సహా. కాబట్టి మీరు చూశారుగా ఆధారాలు, ఏ పనులు అయితే ఎక్కడి వరకు వచ్చాయో. కాబట్టి అంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడం వల్ల జరిగిన నష్టమే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి. కాబట్టి మిగిలిన పనులు కంప్లీట్ చేయాలి, ఆపితే కుదరదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ తంతంత ఎందుకు వచ్చిందంటే కనుక రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏదైతే ఉందో, నేను చెప్పడం వల్లే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు. కాబట్టి మా మధ్య జరిగింది ఇది, నేను చెప్పుకోలేదు, ఈ విజయాన్ని నేను చెప్పుకోలేదు, చెప్పుకుంటే బయటికి చెప్పకూడదని ఆగాను. ఏంటిది, ఏం ఒప్పందాలు ఇవి? కాబట్టి ఖచ్చితంగా అది అలా ఉంచితే కనుక నిమ్మల రామానాయుడు గారు ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది మీరు ఒకసారి ఖచ్చితంగా వినాలా. అర్థమైందా? అసలు లేదు, లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో జరిగిందంతా జగన్ గారి పాపమే శాపమే అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన నిమ్మల రామానాయుడు గారు మాట్లాడిన మాటలో ఒక్కసారి విందాం, కట్ చేసి అది కూడా పెడతాను ఒకసారి. లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద, లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు చాలా క్లియర్ గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే, అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక చేత్తో 5వ తారీఖు నుంచి, ఇంకొక చేత్తో 20వ తారీఖునే మరి స్టే ఆర్డర్ తెచ్చుకున్నటువంటి మీరు ఈ రోజు మళ్ళీ రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రాయలసీమ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే ఆ రోజు 1924 5 సంవత్సరాలు అది. కాబట్టి నిమ్మల రామానాయుడు గారు మాట్లాడిన మాటలు విన్నా, ఎవరు మాట్లాడిన మాటలు విన్నా నిజమేంటో మీకు అర్థమవుతుందిగా. క్లియర్ కట్గా సాక్ష్యాధారాలతో పాటు వీడియో కూడా మనం చూసాం. కాబట్టి ఇవన్నీ అంటే బట్ట కాల్చి అవతల మీద వేసేయాలి. అవలేదంటే అవలేదు, ఎప్పుడు జస్ట్ వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన వెంటనే ఎన్జీటీ వల్ల పనులు నిలిపివేశారు అని అన్నమాట అబద్ధం, అవాస్తవం. ఎందుకంటే కనుక జగన్ గారు ఎన్సీటీ గారు కదా ఎవరు చెప్పినా వినకుండా 2024 వరకు పనులు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. దాని నిమిత్తం ఎంత ఖర్చు పెట్టారు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏదో 990 కోట్లు అని కాదు కానీ 87% పనులు పూర్తి చేయగలిగారు. అదైతే వాస్తవం, కళ్ళ కట్టినట్టు ఆధారాలు కనబడుతున్నాయి. కాబట్టి